సుభాష్ చంద్రబోస్ నామాన్ని తలుస్తూ సుభాష్ చంద్రబోస్ యొక్క వేషధారణలో 4:30కి లేచి రెడీ అయ్యి జెండా ఎగరేయటానికి తమ స్కూల్కు వెళ్ళటానికి మా ఇంట్లో పిల్లలు రెడీ అవుతున్నారు. ఉదయం 4:30కి లేచారు. భారతీయులందరికీ నా యొక్క ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తున్నాను. మీ ఇంట్లో పిల్లలుగా ఎలాంటి వేషధారణలో ఈ జెండా వందనానికి వెళ్ళారో కామెంట్లో తెలియజేయండి. ఓకేనా ఫ్రెండ్స్, నేను మా పిల్లలను రెడీ చేసి తీసుకెళ్తున్నాను. ప్రతి ఒక్క భారతీయుడు స్వేచ్ఛా స్వాతంత్రంలో జీవిస్తున్నాడంటే ఈ యొక్క సమర యోధుల ప్రాణ త్యాగ ఫలం వల్లనే మనం ఈ యొక్క స్వేచ్ఛా స్వాతంత్ర జీవితాన్ని జీవిస్తున్నాము. హాయ్ ఫ్రెండ్స్, ఇది మా ఊరు దగ్గర ఉన్నత పాఠశాల విద్యార్థులు మా ఊర్లో ఇండిపెండెన్స్ డే సందర్భంగా ర్యాలీ చేశారు. మన సమరయోధుల నేమ్స్ను, వాళ్ళ సమరయోధుల పేర్లను స్మరణ చేస్తూ ఊరంతా ఇలా ర్యాలీ చేశారు. ప్రతి భారతీయుడు ఈ యొక్క సమర యోధులను గుర్తు చేసుకునే సమయం ఇది. ఈ యొక్క ఇండిపెండెన్స్ డే రోజే కాకుండా ప్రతిరోజు మన యొక్క సమర యోధుల నామాలను స్మరణ చేయాలి. ఎందుకంటే వారి వల్లనే మనకి స్వేచ్ఛా స్వాతంత్రం అనేది వచ్చింది. వారి ప్రాణ త్యాగాల వల్లనే మనము ఇప్పుడు ఇంత స్వేచ్ఛగా జీవిస్తున్నాము. కాబట్టి సమర యోధులను మనము ఎప్పటికీ గుర్తించుకోవాలి. వాళ్ళ త్యాగాలను ఎప్పుడు మనం ఇలా గుర్తు చేస్తూనే ఉండాలి. అందుకే నేను మా ఇంట్లో మా సుభాష్ చంద్రబోస్ యొక్క వేషం వేయించాను. కాబట్టి వారి యొక్క నామస్మరణలు మనము ప్రతి ఒక్కరం మర్చిపోకుండా గుర్తు చేసుకోవాలి. ఇది ఒక మర్చిపోలేని అధ్యయనము. ఎందుకంటే 200 ఏళ్ళ సంవత్సరాల తర్వాత మనకు స్వాతంత్రం వచ్చింది. అలాంటి స్వాతంత్రాన్ని ప్రతి ఏటా ఆగస్టు 15 జరుపుకోవడం అంటే ఒక సువర్ణ అధ్యయనమే. ప్రతి ఒక్క రాబోయే తరానికి, ఇప్పుడు జీవిస్తున్న తరాలకు అందరికీ ఇది ఒక సువర్ణ అవకాశం. వీళ్ళందరూ స్వేచ్ఛా భారతంలో స్వేచ్ఛా జీవితాన్ని గడుపుతున్నారంటే మన యొక్క సమర యోధుల ప్రాణాల వల్లనే మనకు జరిగింది. కాబట్టి వారిని మనము కంపల్సరీ గుర్తు చేసుకోవాల్సిన సమయం ఇది. ఈ చిన్నారులు ప్రాథమిక పాఠశాల విద్యార్థులు. వీళ్ళు కూడా ఊర్లో ర్యాలీ చేశారు. ఈ యొక్క ఇండిపెండెన్స్ డే సందర్భంగా ప్రతి ఒక్క విద్యార్థి 3 రంగుల పతాకాన్ని అటు ఇటు ఊపుతూ ఎగరవేస్తూ సమరయోధుల నామాలను, వారి యొక్క పేర్లను స్మరణ చేసుకుంటూ ఇలా వారి యొక్క ధైర్య సాహసాలను గుర్తు చేసుకుంటూ ఈ యొక్క స్వాతంత్ర వేడుకలు ఘనంగా జరిగినవి మా ఊరు దగడపల్లి గ్రామంలో. మీ ఊరు ఎలా జరిగావో కామెంట్లో తెలియజేయండి. ఓకేనా ఫ్రెండ్స్, అందరికీ మరొకసారి ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు. స్వాతంత్రం అనేది ఎన్నో రక్త తర్పణలు, ఎన్నో ప్రాణ త్యాగాల వల్ల మనం ఈ యొక్క స్వేచ్ఛా జీవితం గడుపుతున్నాము. వారి యొక్క ఆశలను, ఆశయాలను మనము నెరవేరుస్తూ వారిని స్మరిస్తూ ఉండాలంటూ వేడుకుంటున్నాను. అంతవరకు సెలవు. జై హింద్, వందే మాతరం, వందే మాతరం, జై హింద్.